కవిత శీర్షిక కుండ. రచన డాక్టర్ ఎన్ గోపి. రాత్రిపూట ఇంట్లో ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించింది. కళ్ళు తెరచి చూస్తే ఎదురుగా కుండ. అది తన సృష్టికర్త గురించి కలవరిస్తున్నట్టుగా ఉంది. ఆ కుండ మా ఇంట్లో 50 ఏళ్ల నుంచి ఉంది. నీళ్ళు, బియ్యం వగైరాలన్నింటినీ దోసిట్లో పెట్టుకొని కాపాడుతుంటుంది. లోహపాత్రలకు దాన్ని చూస్తే అసూయ. దాన్ని తాకితే మా అమ్మను ముట్టుకున్నట్టే ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు అది శూన్యం చుట్టూ ఒక కవచంగా అల్లుకున్నట్లు, దాని నిండా ఎన్నో చారిత్రక దృశ్యాలు కదులుతున్నట్టు. హరప్పా, మొహంజోదారో జ్ఞాపకాలు గుర్తున్నాయో లేదో కానీ మట్టి ఎక్కడి నుండి మరెక్కడికైనా ప్రవహిస్తుందనేది ఒక జీవన సత్యం. కుండ తన చుట్టూ వ్యాపించిన కాలాన్ని ముక్కలు చేసింది, కానీ అది మాత్రం పగిలిపోలేదు. యాంటిక్గా మారని మా ఇంటి ముత్తైదువ కుండ. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను.